రామా, ఎన్నిసార్లు చెప్పినా నన్ను అడవులకు తీసుకెళ్ళనంటావా? నీవు నన్నెందుకు దూరం చేస్తున్నావు రామా? నాకు భయమా లేక నీకు భయమా? రామా, నీవసలు మగాడివేనా? పురుష రూపంలో ఉన్న స్త్రీవి కాదా? నా తండ్రి జనక మహారాజు నిన్ను అల్లుడిగా ఎందుకెన్నుకున్నాడో నాకర్థం కావడం లేదు. నాకొక సందేహముంది. నీలో పరాక్రమం లేదని ఈ లోకం ఎప్పుడూ అనదు. సూర్యునిలో తేజస్సు లేదని అనొచ్చు, కాని రామునిలో పరాక్రమం లేదని ఎవ్వరూ అనలేరు. అలాంటి పరాక్రమవంతుడివి నన్ను అడవులకు భయపడుతున్నావు. నీ భయమునకు కారణమేమి రామా? భయమా లేక పరాక్రమము లేకనా? మీరు సావిత్రి సత్యవంతుల కథ వినలేదా? సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్ళింది. నేను సామాన్య స్త్రీల వంటి దానను కాను. పరపురుషుని కన్నెత్తి కూడా చూడను. నేనిక్కడ ఒకరి పంచన బతకలేను. నువ్వెక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నేను స్వయంగా నీ భార్యను. నీతో కొంతకాలము కాపురము చేశాను. నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలిగా ఉండమంటున్నావు. నీకు నీవారు ఎక్కువ కాని నాకు కాదు కదా. నాకు నా భర్త ఎక్కువ. నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలిగా ఉండమంటున్నావు. నీకన్నీ తెలుసు. అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం ఉచితము కాదు. మీ సన్నిధిలో నాకు అరణ్యమైనా స్వర్గమైనా సమానమే. మీరెక్కడ ఉంటే అదే నాకు రాజభవనము. నీకు కలిసి ప్రయాణము చేస్తుంటే నాకు ముళ్ళు కూడా పూల మాదిరి ఉంటాయి. అడవులలో ఉన్న దుమ్ము కూడా చందనముతో నాకు నా భర్తనే. ఆకాశమే పందిరిగా పచ్చిక బయళ్లే పూలపాటు శయనించడం కన్నా మీరు తీసుకొని వచ్చిన కందమూలములు, ఫలములే నాకు పంచభక్ష పరమాన్నములు. నాకది కావాలి, ఇది అతకలేనడగను. దొరికిన దానితో తృప్తి పడతాను. నేను స్వయంగా నీ భార్యను. నాథా, మరలా చెబుతున్నాను, నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేని చోట నరకమే. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకుని వెళ్ళండి. ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యము. అంతేగాని అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను. ఎందుకంటే మీ వియోగముతో నేను కొంతకాలము తరువాతైనా కృంగి కృశించి చచ్చిపోతాను. అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా. నాథా, మరలా చెబుతున్నాను, నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేని చోట నరకము. కాబట్టించను ఎలా ఉంటానో అనుకుంటున్నాను. ఓ సీత, ఎందుకీ ఏడుపు? నీవిలా దుఃఖిస్తూ ఉంటే స్వర్గములో కూడా సుఖము లభించదు. నేను నిన్ను సర్వవేళలా రక్షించుకొనుటకు సమర్థుడను అన్నాను. ఎందుకీ ఏడుపు? అలా కాకుండా నేను నిన్ను సర్వవెంట అరణ్యములకు రమ్మంటే పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని అపుఖము లభించదు. నీవు నిన్ను సర్వవేళలా రక్షించుకొనుటకు సమర్థుడను. ఓ సీత, ఎందుకీ ఏడుపు? నేను మాత్రము నిన్ను విడిచి క్షణమైనా బతుకగలనా? నేను నిన్ను సర్వవేళలా రక్షించి వనవాసము చేయమను. సీత, ఇంక నేను వనవాసమునకెందుకు వెళుతున్నానో వివరిస్తాను. పితృవాక్య పరిపాలన మా కులధర్మము. దానిని నేను పాటించి తీరవలెను. ఓ సీత, కారణములు ఏవైనా నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు. ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళుతున్నాను. కుమారుడిగా తల్లిదండ్రుల ఎడల నా ధర్మమును అతిమ్రించుటకు ఇష్టపడను. నాకు నా తల్లి, తండ్రి, గురువు 3 లోకములతో సమానము. నా తల్లిదండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు. తండ్రి ఆజ్ఞను పాలించడంతోనే నాకు స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, సంతానము, రాజభోగములు లభించినట్టు భావిస్తాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు అపుఖము లభించదు. నీవు నిన్ను సర్వవేళలా రక్షించుకొనుటకు సమర్థుడను. నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకుని పోయి కష్టముల పాటు చేయడం నాకిష్టం లేదు.
అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా. నీ దృఢనిశ్చయము విని నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు అపుఖము లభించదు. నీవు నిన్ను సర్వవేళలా రక్షించుకొనుటకు సమ్మతికదను. నీవు నాతో వస్తాను అని అనడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని మన వంశగౌరవము కాపాడావు. సీత, మనకు వనవాసమునకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. బ్రాహ్మణులకు దానధర్మములు చెయ్యి. వారికి భోజనము పెట్టి సంతృప్తిపరుచు. నీ ఆభరణములు, విలువైన వస్త్రములు అన్నీ దానంగా ఇవ్వు. రాముని మాటలు విని సీత సంతోషంతో పొంగిపోయింది. అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా. సీత తన బంగారు ఆభరణాలను, రత్నాలను, ముత్యాలను, పట్టు వస్త్రాలను అందరికీ దానం చేసింది. సీత, అరణ్య జీవితం ఎంతో కష్టమైనది. స్వామి, మీరెక్కడ ఉంటే అదే నాకు స్వర్గము. రామా, నేను కూడా మీ వెంట అరణ్యానికి వస్తాను. మీకు ముందు నడిచి దారి చూపిస్తాను. చిన్నప్పటి నుండి మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు మీ లేనిదే నేను ఉండలేను. మీరు లేని అయోధ్య నాకు అవసరం లేదు. త్రిలోకాల రాజ్యమిచ్చినా నేను స్వీకరించను. లక్ష్మణ, అడవులలో ఎన్నో కష్టాలుంటాయి. నీవు అయోధ్యలో ఉండి తల్లులను సేవించు. రామా, మీతోనే నా జీవితం. మీ వెంట రావడం తప్ప నేను మరేమీ అంగీకరించను. రామా, నన్ను నీ వెంట అరణ్యమునకు ఎందుకు రావద్దు అంటున్నావో కారణం చెప్పు. లక్ష్మణ, నీవు నాకు మంచి స్నేహితుడవు. ధర్మ తప్పకుండా చరించేవాడివి. వీరుడివి. ఎల్లప్పుడూ సన్మార్గములో పయనిస్తావు. నాకు నీవు ప్రాణంతో సమానం. నేను ఏది చెబితే అది చేస్తావు. నీవు నాతో వనమునకొస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరివాళ్లవుతారు. వారి ఆలనాపాలన ఎవరు చూస్తారు? వారి గురించి ఎవరు పట్టించుకుంటారు? భరతుని పట్టాభిషేకము తరువాత మన తల్లులకు ఎన్ని కష్టాలొస్తాయో తెలియదు. దశరథుడు కైక మోహపాశములో చిక్కుకొని ఉన్నాడు. కాబట్టి నువ్విక్కడే ఉండి వాళ్లను జాగ్రత్తగా చూచుకోవాలి. కనీసము నా మొహం చూచి అయినా నీవు ఇక్కడే ఉండి తల్లుల సంరక్షణ చూసుకో. తల్లులకు సేవ చేయడం కన్నా పరమధర్మము ఏముంటుంది? అన్నయ్య, మీ ఆజ్ఞ. లక్ష్మణ, మనం అడవికి వెళితే తల్లుల పరిస్థితి ఏమవుతుందో అని నాకు ఆందోళనగా ఉంది. రామా, అదేమిటి అలా అంటావు? భరతుడు అలాంటివాడు కాదు. నీవంటే భరతునికి భయం, భక్తి, గౌరవము. నీ పరాక్రమానికి అతడు ఎప్పుడూ నమస్కరిస్తాడు. మన తల్లులను భరతుడు ఎప్పుడూ అవమానించడు. వారిని అత్యంత గౌరవంతో చూసుకుంటాడు. తల్లి కౌసల్యకు 1000 గ్రామాలున్నాయి. ఆ గ్రామాల ప్రజలు ఆమెను భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. ఆ ఆదాయంతో వేల మందిని పోషించగలదు. కాబట్టి మన తల్లుల గురించి మనకు ఎలాంటి భయం లేదు. అన్నయ్య, నన్ను కూడా మీతో రావడానికి అనుమతించు. మీకు కావలసినవన్నీ సమకూరుస్తాను. నా జన్మ ధన్యమవుతుంది. ఈ అరణ్యం ఎంత బావుందో కదా. అరణ్యాలలో మీరు సీతమ్మ విహరిస్తూ ఉంటే మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. లక్ష్మణ, నీ ప్రేమ, నీ భక్తి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇంకా ఎంత చెప్పినా నీవు వినవని అర్థమైంది లక్ష్మణ.
లక్ష్మణ, నీ నిర్ణయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. వనవాసానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. మిత్రులందరికీ సెలవు చెప్పిరా. వరుణదేవుడు మనకు ప్రసాదించిన దివ్య ఆయుధాలను గుర్తుందా లక్ష్మణ? ఆ ఆయుధాలు వశిష్ఠ మహర్షిగారి ఇంట్లో పూజింపబడుతున్నాయి. అన్నయ్య, వెంటనే తీసుకుని వస్తాను. అన్నయ్య, దివ్య ఆయుధాలను తీసుకుని వచ్చాను. వశిష్ఠుని కుమారుడు సుయజ్ఞుడిని మరియు సదాచార బ్రాహ్మణులను తీసుకొనిరా. వనవాసానికి వెళ్తున్నందున నా ధనమంతా దానంగా ఇవ్వాలనుకుంటున్నాను. అన్నయ్య, సుయజ్ఞుడు మరియు బ్రాహ్మణులు వచ్చారు. ఈ ధనము ధర్మకార్యాలకు ఉపయోగపడుగాక. శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్.